ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 145వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్ష్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవును ప్రియారా, మన దేవుడు దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు. ఆయన దయ చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, కనికరపడే దేవుడు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవని 9వ వచనంలో మనం చూస్తాము. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఆయన కోపించుటకు ఎంతగానో ఆలస్యం చేసే దేవుడు. ఏమాత్రం తన కోపాన్ని రేపుకొనకుండా మనం నశించిపోతామని దేవుడు, మనం ఎంత దేవునికి దూరస్తులుగా జీవించినా, ఎంత అవిధేయులుగా మనం ఉన్నప్పుడు కూడా ఆయన మనమే త్వరపడి కోపగించుకొని ఎంతో దీర్ఘశాంతంతో మన సహిస్తూ వస్తున్నాడు. ఆయన కనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని భక్తుడైన ఇర్మియా చెప్పినట్టుగా ఆయన కనుదినము కలుగుతున్నటువంటి ఆ నూతనమైన వాత్సల్యతను బట్టి ఆయన మన ఎడ్ల తన దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ వస్తున్నాడు. అంతేకాదు ఆయన కృపాతిశయాన్ని మన పట్ల చూపిస్తూ వస్తున్నాడు. యెహోవా యొక్క కృపాతిశయములను మనం చెప్పనలవే కాదు, అంతేకాదు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అన్నమాట. మరి కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వచనం మనం చదువుకుంటే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరూ ఎడ్ల కృపాతిశయము గలవాడు. ఇక్కడ కూడా చూసారా, అవే మాటలు రాయబడ్డాయి. దేవా ప్రభువా నీవు దయాళుడవయ్యా, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, అంతేకాదు నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మా అవిధేయతలను ఎప్పటికప్పుడు సిద్ధ మనసు కలిగి క్షమించి మమ్మల్ని దయ చూపించే దేవుడు. ఆ విధంగా నువ్వు క్షమించకపోతే ఎదుటి నిలవబట్టడానికి అర్హులం కాదని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అంతేకాదు నీకు మొరపెట్టు వారి అందరి ఎల్లా కృపాతిశయము గలవాడవు. ఎవరైతే నీకు మొరపెడతారో, నీ వైపు చూస్తారో వారి పట్లను దయ చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, అత్యధికమైన నీ కృపను వారి పట్ల కనపరిచే దేవుడు అని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. 86వ కీర్తన 15వ వచనం కూడా మనం చదువుకుంటే, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. అవునండి, ఆయన దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు మాత్రమే కాదు, దీర్ఘశాంతుడే కాదు, కృపా సత్యములతో నిండినవాడు. కృప అనే పదం ప్రభువు తప్ప మరెవరికి వర్తించదండి. అర్హత లేని అయోగ్యులమైన మన పట్ల ఆయన చూపించిన ప్రేమే కృప. ప్రతిఫలం ఆశించకుండా ఆయన మన పట్ల చూపిన ప్రేమ కృప. ఆ కృప, అది కృప మాత్రమే కాదు, సత్యము కూడా ఆయనలో ఉంది. కృపా సత్యములతో ఆయన మనల్ని కనికరించే దేవుడు. కాబట్టి మన ఇంతవరకు ఎన్ని అవిధేయతలు మనలో ఉన్నప్పుడు కూడా ప్రభువు బట్టి మనం క్షమించబడితే ఎప్పటికప్పుడు ప్రభు కృపకు పాత్రలు అవ్వగలుగుతున్నాము. కీర్తన గ్రంథం 116వ కీర్తన 5వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడుతున్నాయి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అంటే చూసారా, ఒక్కొక్క పదం యాడ్ అవుతా వస్తుంది. ఆయన దయాళుడు, కృపా సత్యములు కలిగిన వాడే కాదు, దయాళుడు మాత్రమే కాదు, నీతిమంతుడు. అవును, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతుడు ఉండాలని ప్రభు ఎప్పుడు మన గురించి ఆశపడుతూ ఉంటాడు. అంతేకాదు ఆయన మన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు. ఆ వాత్సల్యత అనేది మన పట్ల ఎప్పుడు ఆయన కనపరిచే దేవుడు. ఆ వాత్సల్యత ఉండబట్టే ఎప్పటికప్పుడు అది నూతనమైన వాత్సల్యత పుడుతుంది కాబట్టి మమ్మల్ని క్షమించి కనికరిస్తూ వస్తున్నాడు. అంతేకాదు కీర్తన గ్రంథం 100వ కీర్తన 5వ వచనం మనం చదువుకుంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరమునుండును. ఆయన దయ ఎంతకాలం ఉంటుంది మన పైన ఆలోచించినట్లయితే, ఆ దయగలిగిన దేవుడు, ఆయన దయ మన పట్ల నిత్యము చూపించే దేవుడు, మరణం వరకు మనం కాపాడే దేవుడు. ఆయన సత్యము తరతరములకు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలం వాక్యం వింటున్నట్టు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన దయాళుడు, ప్రేమ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, కృపాతిశయం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. అటు దేవుడికి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఎంతగానో మనం దండ్యులం. కాబట్టి అటు దయామడైన దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను ప్రతి అక్కర ప్రభువుకు చెప్పుకొని ప్రభు దగ్గర అడిగి పొందుకుందాము. ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడారు.
దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగినట్టు ప్రేమను మా పట్ల మరొకసారి కనపరిచి మా అవసర అక్కలన్నీ కృపా మహదేశంలో తీర్చండి. ఇద్దరి దీవులతో నింపండి నాయన. నీకు సహాయం కోరిన ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం నెరవేర్చండి. ప్రభువా, ఈ దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించి ఆస్వాదించండి. ప్రతి వారి సమస్యలు పరిష్కరించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయమని, ప్రతి వారి రాకపోకల్ని కాపుదలు దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.